నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ ఈసీఐఎల్ చౌరస్తాలో బడ్జెట్ లో బీసీలకు మొండి చేయి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ధ్వజం. కామారెడ్డి డిక్లరేషన్ హామీలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ సర్కార్ ఏడాదికి 20,000 కోట్లు ఏమయ్యాయంటూ సూదగాని హరీష్ శంకర్ గౌడ్ ప్రశ్న. 42% రిజర్వేషన్ల కోసం పనగట్ల చక్రపాణి గౌడ్ సింగం అరుణ్ పటేల్ డిమాండ్. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్టీ నాయకులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు మేము ఈ ప్రోగ్రామ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కామారెడ్డి డిక్లరేషన్ లో 20,000 కోట్లు మా బీసీలకు కేటాయిస్తామని చెప్పేసి 3 బడ్జెట్ సెక్షన్స్ కంప్లీట్ అయినా కానీ ఈసారి మనకు కేటాయించిన ఓన్లీ 12,511 కోట్లు మాత్రమే. 60% పైన ఉన్న మన బీసీలకు లాస్ట్ ఇయర్ వాళ్ళు ఖర్చు పెట్టింది 3.28%. అంటే మనకు కేటాయించిన 11 కోట్లలో కూడా మొత్తం మనకు ఖర్చు చేయలేదు. అందుకోసం మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మా చీఫ్ తీన్మార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ నిరసన ప్రోగ్రాం తెలియజేస్తున్నాం. ఈరోజు మన తీన్మార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు మన తెలంగాణ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో బీసీలకు ఎంతో అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు పిలిపివ్వడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం, ఈ నెల 20వ తారీఖున మన తెలంగాణ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 3వ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 3 బడ్జెట్లలో కూడా బీసీలకు ఎంతో అన్యాయం జరుగుతూ వస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము, మన మొదటి బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పేసి 9,000 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. రెండవ బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పేసి 11,000 కోట్లే మాత్రమే కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్లో కూడా 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పేసి ఓన్లీ 12,511 కోట్లు మాత్రమే కేటాయించడాన్ని మేము నిరసిస్తూ ఉన్నాము. మనం తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఈసీఐఎల్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. మా డిమాండ్ ఒకటి, బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ సప్లాన్ అంటే చట్టబద్ధమైన బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయిస్తాము, 5 సంవత్సరాలకు గాను 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పేసిన ప్రభుత్వం ఈ రోజు బీసీలను విస్మరిస్తూ ఉంది. 20,000 కోట్లు ఏడిపోతుంది, 9,000 కోట్లు ఏమి ఇస్తున్నారు? సగానికి సగం 50% కూడా మనం కేటాయించకుండా బీసీలను విస్మరిస్తూ ఉంది.